హలో అండి. నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోని పోషకాలు ఉండే కాబూలి శనగల కూర చూద్దాం ఇప్పుడు. కాబూలి శనగలు ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి అసలు ఎన్ని పోషకాలు ఉంటాయంటే ఈ కాబూలి శనగల్లో రిచ్ ప్రోటీన్ అండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో అయితేనే ఈ కూర చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి అప్పుడు ఈ కాబూలి శనగలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపి పసుపు ఉప్పు కారం కొబ్బరి పొడి వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని దానికి సరిపడా నీళ్ళు కూడా పోయాలండి. చక్కగా ఉడకాలంటే ఒక గ్లాసు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్లు వస్తే మెత్తగా చక్కగా ఉడుకుతుందండి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత లిడ్ తీసి కస్తూరి మేతి వేసుకుంటే ఎమ్మీ కాబూలి శనగ కూర రెడీ.